హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మార్నింగే యోగా కోసం లేచాననమాట. ఈరోజైతే 4:30కి లేచాను యోగా చేయాలనేసి. ఈ యోగా అనేది మనకు చాలా మంచిదే కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది చెయ్యండి. మన హెల్త్ అనేది ఆరోగ్యంగా పెట్టుకోండి. మన హెల్త్ బాగుంటేనే మనము ఎన్నో పనులను చేయగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగానే మనము మార్నింగ్ లేవగానే కాఫీ టీలు తీసుకుంటూ ఉంటారు అందరూ కూడాను. ఈ కాఫీ టీలు తీసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఎంప్టీ స్టమక్కే మనము కాఫీ టీలు అనేది అవాయిడ్ చేయడము చాలా బెస్టు. ఒకవేళ మీరు ఇంకా తాగాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ పాలు అనేది మనము తాగినా మంచిదే అన్నమాట. ఎర్లీ మార్నింగే మనము కాఫీ కానీ టీ కానీ షుగరు బెల్లం ఇలా వేసి తీసుకున్నట్లయితే మనకు షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అందుకోసం ఎంప్టీ స్టమక్కే మనం కాఫీ టీ అనేది అవాయిడ్ చేయడము చాలా మంచిది. నేనైతే ఒక అద్భుతమైన కషాయాన్ని అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తాను. నాకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాను. అదేంటంటే మన కిచెన్లో ఉండేటువంటి జీలకర్ర అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ జీలకర్ర అనేది ఉంటుంది కదా, జీరా. దీన్ని మనము ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్, అంటే సేమ్ క్వాంటిటీ 2 గ్లాసుల వాటర్ని అయితే తీసుకోవాలి. ఈ 2 టీ స్పూన్ల జీలకర్రను మనము సిమ్లో పెట్టేసి గ్యాస్ పైన మనము వేయించుతూ ఉండాలన్నమాట. అది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు జీలకర్రను అటు ఇటు స్పూన్తో తిప్పుతూ ఇలా వేయించాలన్నమాట. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము స్టవ్ అనేది కట్టేసి దాని తర్వాత మనము 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకున్నాం కదా, ఆ వాటర్లో ఈ జీలకర్రను వేసి బాగా మరిగించాలన్నమాట. అది 2 గ్లాసులు వాటర్ కదా మనం తీసుకోండి. 1 గ్లాస్ అయ్యేంత వరకు మనము బాగా మరిగించాలి ఫ్రెండ్స్. మరిగించిన తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ బెల్లం అన్నమాట. బెల్లాన్ని మనము అందులో వేయాలి. వేసి బాగా మనకు బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. అయినా పర్వాలేదు, స్పూన్తో ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా మరిగించాలి. 1 గ్లాస్ అయ్యేంత వరకు మనము మరిగించాలన్నమాట. మరిగించిన తర్వాత వాటిని మనం ఒక గ్లాస్లోకి వడగట్టుకోవాలన్నమాట. వడగట్టుకొని డైలీ మార్నింగ్ మీరుగా ఈ విధంగా తీసుకున్నట్లయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ జీలకర్రతో ఈ విధంగా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తాగొచ్చు. ఉదయమే, మధ్యాహ్నమే, నైట్ అనే సమయం అంటూ ఉండదు. మీకు గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతుండేటువంటి వాళ్ళు, మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైనప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది కదా అక్కడిక్కడ. అలాంటప్పుడు మనము ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా రకరకాలుగా టిప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఆ టైంలో. అంటే మనం టిఫిన్కి ముందు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకోవడం, అలా ఎన్ని రోజులు మనం ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేయలేము కదా. ఇలాంటి మనకు కిచెన్లో దొరికేటువంటి అద్భుతమైన ఈ జీలకర్రను మనము ఒక కషాయం లాగా మనం మీకు బాడీకి ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తే అప్పుడు ఈ కషాయాన్ని తయారు చేసుకొని అందరూ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. మన హెల్త్ని మనము కాపాడుకుందాము. మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అవునా ఫ్రెండ్స్. ఈ విధంగా నేనైతే నా వీడియో అనేది ఈ కషాయం ద్వారా మీ అందరి హెల్త్, నా హెల్త్ నేను కాపాడుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. ఈ ట్రెండింగ్ ఉన్న ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది నేను చెప్పడానికి ముందు ట్రై చేస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.